నమస్తే, వెల్కమ్ టు హలో ఎన్ఆర్ఐ. గ్రేటర్ కోసం పోరాటం, పీఠం కోసం ఆరాటం. తమ్ముళ్ల ఆశలేంటి, అధినేత ఆలోచన ఏంటి, భాగ్యనగర్లో నిలబడేదెవరు, తడబడేదెవరు? దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మన హలో ఎన్ఆర్ఐలో దేవేందర్ గౌడ్ గారి కుమారుడు, తెలంగాణ తెలుగుదేశం యంగ్ తరంగ్ తుళ్ల వీరేందర్ గౌడ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడాలనుకునే ఎన్ఆర్ఐ కాలర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. హాయ్ వీరేందర్. నమస్కారం. ఎలా ఉంది నాన్నగారికి? ఫస్ట్ ఈజ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకేనా? బాగుంది ఇప్పుడు? బాగుంది. ఓకే, మరి ఒక పెద్ద నాయకుడు దేవేందర్ గౌడ్ గారు తెలుగుదేశంలో బాగా పేరు సంపాదించున్నారు. ఆయన వారసునిగా మీరున్నారు. ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలని ప్రస్తుతం ఒక ఊపుతూ ఎలా ఉండబోతోంది? మీదైన ముద్ర ఎలా వేయబోతున్నారు? మొదటిగా రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎప్పుడు కూడా నాన్నగారితో ఎప్పుడు డిస్కషన్ అయినప్పుడు కానీ, చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు కూడా అసలు రాజకీయాల్లోకి రావాలంటే ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు అనమాట. ఎప్పుడు నాన్నగారికి ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి పిల్లల్ని తీసుకురావాలి అనేది ఎప్పుడు కూడా ఉండకపోయేది కాదు. కాకపోతే ఎప్పుడు నేనేంటంటే ఆఫీస్లో తిరగడం కానివ్వండి, లేకుంటే ఎవరైనా నాన్నగారిని కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళని కలవడం కానీ, వాళ్ళ సమస్యలు వాళ్ళ నాన్నగారికి చెప్పడానికి వస్తే వాళ్ళని మీ సమస్యలు ఏంటి, ఎందుకు వచ్చారు మీరు ఆఫీస్కి అని అడగడం కానీ, అటువంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు కొద్ది వరకు పబ్లిక్ లైఫ్ గురించి ఇంట్రెస్ట్ రావడం జరిగింది. దాంతో ఒక అవగాహన అప్పటి నుంచి కూడా కొద్ది వరకు అవగాహన కలిగింది. ఆ తర్వాత మెల్లగా అనిపించింది నాకు కూడా నాన్నగారు లాగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. నాన్నగారు ఇప్పుడు మధ్యలో ఒకసారి నేను అది నెల్లూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదో ఒక గ్రామానికి వెళ్తే అక్కడ కూడా దేవేందర్ గౌడ్ గారు అబ్బాయి అనగానే అసలు అమ్మ దేవేందర్ గౌడ్ గారు అబ్బాయి అని ఒక విధంగా. ఓసారి మా టీచర్ది పెళ్లి ఉంటే వైజాగ్ విశాఖపట్నం ఎక్కడికి వెళ్ళడం, అక్కడ వెళ్ళినా కానీ దేవేందర్ గౌడ్ గారు అబ్బాయి అబ్బా దేవేందర్ గౌడ్. సో అట్లా ఆయన తెచ్చుకున్నటువంటి పేరు నాకు ఎప్పుడు ఒక తపన ఉంటుంది, నాన్నగారు లాగా నేను కూడా పేరు సంపాదించాలంటే ఏం చేయాలి, ప్రజలకి జాగ్రత్తగా ఒక క్రెడిబిలిటీతోని మంచి చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పకుండా పేరు వస్తుంది అని చెప్పి అర్థమైంది. అదే విధంగా ముందుకు వెళ్దామని నేను అనుకుంటున్నాను. అయితే మీరు జనాల్లో తిరిగారు కాబట్టి మీరు ఎటువంటి సమస్యలు గమనించారు? తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఎక్కువ ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు? ముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అటు అర్బన్ తెలంగాణ అనుకోవచ్చు, ఇటు రూరల్ తెలంగాణ అనుకోవచ్చు. అర్బన్ తెలంగాణకు వచ్చే వరకు ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ కానివ్వండి, మొన్నటిసారి వరంగల్కి వెళ్ళినప్పుడు కూడా చూడడం జరిగింది. అర్బన్ తెలంగాణలో ముఖ్యంగా ఏంటంటే త్రాగునీటి సమస్య విపరీతంగా ఎక్కడికి వెళ్ళినా కానీ అదే సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నారు. డ్రైనేజ్ సమస్య గురించి మాట్లాడుతున్నారు, రోడ్డు సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఇదే కాకుండా చాలామంది ఏంటంటే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడున్న స్కూల్స్లో చాలా కాస్ట్లీగా ఉంది. స్కూల్లో పిల్లల్ని చదివిద్దాం అనుకున్నా కానీ చదివించే అవకాశం కూడా లేదు. అటు గవర్నమెంట్ స్కూల్లో పంపిద్దామంటే ఆ గవర్నమెంట్ స్కూల్ ఏమో అసలు చిన్న గల్లీలలో చిన్నగా ఒక సింగిల్ బిల్డింగ్ 2 బిల్డింగ్లలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి సమస్యల గురించి ఎక్కువ అర్బన్లో చెప్పడం జరుగుతుంది. మరి రూరల్ దిక్కు మనం చూసినట్లయితే అక్కడ రూరల్లో ఉన్నటువంటి యువత ముఖ్యంగా మాకు ఉద్యోగ సమస్యల గురించి చెప్పడం కానివ్వండి, లేదంటే మాకు విద్యార్థులు మాకు చదువుకోవాలని ఉంది కానీ దగ్గర 3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది, అంటే మా దగ్గరలో ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదని చెప్పు ఇటువంటి సమస్యలు యువత వినిపిస్తున్నారు. అటు రైతులు కూడా మాకు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల గురించి చెప్తా వస్తున్నారు. సో తెలంగాణ వచ్చే వరకు చాలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధమైన సమస్యలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఎటు వెళ్ళినా కానీ మనం ఏదైతే అనుకున్నామో ఎక్కడ కూడా సమస్య మటుకు తీరినట్టు అనిపిస్తలేదు గత సంవత్సరంన్నర నుంచి. ఓకే, అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని హామీలు ఇచ్చిందో అవి ఎక్కడ కూడా ఫుల్ఫిల్ అయినట్టు కనిపించట్లేదు, అసలు కనిపించట్లేదు. ఓకే, మరి ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలను చూసుకున్నట్లయితే మొన్నటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీనే అనుకుని టీడీపీ చెప్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ కూడా మేమే ప్రధాన ప్రతిపక్షం తెలంగాణ ప్రాంతంలో అని చెప్తూ ఉంది. ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ గానే చూపిస్తూ ఉన్నాయి. మరి మీరు దానికి ఏమంటారు? అంటే మనము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని పరిగణలోకి తీసుకుంటే గతంలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగడం జరిగింది, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరగడం జరిగింది. మరి అక్కడ మనం బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థి కూడా గెలవడం జరిగింది. మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎందుకు ఇలా అయ్యి ఉంటుందని చెప్పి ఒకసారి మనము విశ్లేషించుకున్నట్లయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్. ప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలు వీళ్ళంటే లోకల్ బాడీస్లో గెలిచినటువంటి వాళ్ళు ఎన్నుకోవడం ద్వారా కావడం జరిగింది. మరి ఈ లోకల్ బాడీస్లో ఎవరైతే గెలిచారో వాళ్ళ సంఖ్య మనం చూసినట్లయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం గెలుచుండాలి, అది లేకుంటే కాంగ్రెస్ గెలుచుండాలి. ఎందుకంటే అసలు టీఆర్ఎస్ వాళ్ళు దగ్గర నెగ్లిజిబుల్గా ఉండడం జరిగింది. మరి అటువంటప్పుడు ఎందుకు తెలుగుదేశం గెలవలేదు అంటే
వీళ్ళు ఏ విధానం ఏదైతే వాడారో ఇక్కడ రంగారెడ్డిలో కానివ్వండి, వివిధ జిల్లాల్లో కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మంత్రులు గిట విధానం ఏ విధంగా అయితే వాడారో, ఎంపీటీస్ల పైన ఒత్తిడి తీసుకురావడం కానివ్వండి, వాళ్ళని క్యాంపులలోకి తీసుకెళ్ళడం, అంటే ఈ విధానాల ద్వారా కొద్ది వరకు ప్రెషర్కి గురై కొంతమంది ఎంపీటీస్లు తెలుగుదేశం సింబల్ పైన గెలిచినా వాళ్ళు ఈ ఎలక్షన్ వచ్చే వరకు అటు టీఆర్ఎస్కో లేకుంటే కాంగ్రెస్కో ఓటేయడం జరిగింది. దానివల్ల కొద్ది వరకు తెలుగుదేశం పార్టీ నష్టపోయింది. కానీ ప్రజలు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటేసి వాళ్ళని గెలిపించారో వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు తప్ప వాళ్ళు ఎటు వెళ్ళలేదని పూర్తి నమ్మకం మాకు. ఓకే, అయితే టీఆర్ఎస్ కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని అన్నారు కదా, ఎందుకని? దానికి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ని, తెలుగుదేశం పార్టీని మాత్రం రానివ్వకూడదు అనే వ్యూహం దాని వెనక ఏమైనా ఉందా? ముఖ్యంగా మనము గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ లేకుండా చేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ దాన్ని ఎదుర్కొంటూ వస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మళ్ళీ ఒక కొత్త తరం మళ్ళీ తెలుగుదేశం పార్టీలో వస్తుంది. అది ఇంకొక 30-40 సంవత్సరాల వరకు ఈ తరం తెలుగుదేశం పార్టీని కాపాడే శక్తిగా మారబోతుంది. మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీ ఉందంటే రేపొద్దున మనకి ప్రతిపక్షంగా నిలబడతారేమో అనే ఒక భయంతో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఉండొద్దు. కాంగ్రెస్ అంటే ఏముంది, సెంట్రల్లో ఏదో ఒకటి మనం చేసుకుంటాం, వాళ్ళతో ఏదో అలయన్స్ అంటామా, లేకుంటే రేపు పొద్దున మనకు తక్కువ సీట్లు వచ్చినాయని వాళ్ళతో కలిసి మనం చేసేసుకోవచ్చు. కానీ సో ఆ అభ్యర్థుల్ని టీఆర్ఎస్ బలపరిచే ప్రయత్నం చేసింది. ఎక్కడైతే టీఆర్ఎస్ కి వీక్ ఉందో అక్కడ కాంగ్రెస్ ని బలపరిచింది అంటారు. అయ్యుండొచ్చేమో చెప్పలేము, ఏదో ప్రిజంప్షన్ కాబట్టి దాని గురించి దాని గురించి చెప్పలేము. బట్ డెఫినెట్లీ టీఆర్ఎస్ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ ఈజ్ అ బిగ్గర్ థ్రెట్ అని చెప్పి చూస్తాం తప్ప కాంగ్రెస్ ఒక థ్రెట్ లాగా వాళ్ళు ఇప్పుడు అయితే భావించట్లేదు. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపే పెట్టారు. తెలంగాణలో సమస్యల్ని పట్టించుకోవడం లేదు. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఓటేసి గెలిపించిన ప్రజలు ఉన్నారో ఖచ్చితంగా మా సమస్యల్ని పట్టించుకోవాలి చంద్రబాబు నాయుడు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎక్కడైతే ఈయన మొత్తం ఫోకస్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, తెలంగాణను అసలు పట్టించుకోవడం లేదు అనే అపోహలు జనాల్లో ఎక్కువ పెరుగుతున్నాయి. మరి దీన్ని మీరు ఎలా ట్యాకిల్ చేయబోతున్నారు? మనం ఒకసారి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ద్వారా బలపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవడం లేదు అనేది పొరపాటు. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏముందంటే తెలంగాణ ఒక యూనిట్గా మారింది, ఆంధ్రప్రదేశ్ ఒక యూనిట్గా మారింది. మరి ఆ యూనిట్ని మనం బలపరచాలంటే మొదటిగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం పైన మనం ఎక్కువ బాధ్యతలు మనము ఇవ్వడం జరగాలి. వాళ్ళల్లో ఆ పోరాట స్ఫూర్తిని మనం పెంచాలి. వాళ్ళ ద్వారా మనము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. కానీ మనం మళ్ళీ ఇక్కడ మళ్ళీ రాజకీయం మన ద్వారా చేపిస్తే కరెక్ట్ కాదేమో అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు ఒక జాతీయ పార్టీగా మారింది. కాబట్టి తెలంగాణ కమిటీ ఉంది, అటు ఆంధ్రప్రదేశ్ కమిటీ ఉంది, ఒక జాతీయ కమిటీ ఉంది. ఈ జాతీయ కమిటీ చేయాల్సిన కార్యక్రమాలు నేషనల్ లెవెల్లో కానీ, ఢిల్లీ లెవెల్లో కానీ, లేకుంటే కామన్ గోల్స్ ఏవైతున్నాయో దానికి నేషనల్ కమిటీ టేకప్ చేస్తుంది. స్టేట్ లెవెల్ యాక్టివిటీస్ అన్ని మా తెలంగాణ కమిటీ చేస్తూ ఉన్నారు. మీరు మొన్న చూసారు అసలు ఎల్ రమణ గారు అధ్యక్షుల వారు అసలు ఎంత పెద్ద ఎత్తున, ఎంత భారీ ఎత్తున తిరగడం జరిగింది. రైతు సమస్యల పైన ఇంత పెద్ద పోరాటం చేశారు. అసలు ప్రభుత్వం పైన ఎంత ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అసలు ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా తెచ్చిన ఒత్తిడికి? అసలు మొన్నటి వరకు కూడా ప్రభుత్వం వచ్చి మేము ఉద్యమం చేసినప్పటికీ 16 నెలలు అయినా కానీ కరువు మండలాలను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. మేము చేసిన ఉద్యమం ద్వారా, మేము చేసిన ఒత్తిడి ద్వారా మొన్న ఒక నెల రోజుల క్రితం కరువు మండలాలను ప్రకటించడం జరిగింది. అంటే కేవలం తెలుగుదేశం పార్టీ రోడ్డెక్కి వాళ్ళు మళ్ళొకసారి ఉద్యమం మొదలుపెట్టిన తర్వాతనే మళ్ళొకసారి ఆ భయంతోనే మళ్ళొకసారి తెలుగుదేశం పార్టీ దిక్కు వాళ్ళు దృష్టి సాధించారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకొకటి కూడా చేశారు, రమణ గారు గన్మ్యాన్ కూడా వాళ్ళు తీసేయడం జరిగింది. ఈయన ఇలా తిరుగుతున్నాడని భయానికి ఆయన సెక్యూరిటీని కూడా తగ్గించేసడం జరిగింది. ఓకే, అంటే దాని వెనక ఏంటి రీజన్? అంటే ఒక వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈయన ఎక్కువ ఎవరైనా యాక్టివ్గా ఎవరైనా అవుతున్నారన్నా కానీ వాళ్ళపైన ఇమీడియట్గా ఏదో ఒక ఒత్తిడి తీసుకురావడం, వాళ్ళపైన ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రెషర్ టాక్టిక్స్ వాడడము వీళ్ళకు ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఓకే, అయితే కార్యకర్తల బలం ఉన్నప్పటికీ కూడా నాయకులు పార్టీని సరిగా నడిపించలేకపోతున్నారు అనే రూమర్స్ ఈ మధ్య ఎక్కువ మనం వింటూ ఉన్నాం. మీ వరకు వచ్చే ఉంటాయా? అట్లాంటిదైతే ఇక్కడ కనిపించడం లేదు. కార్యకర్తలు కూడా అంటూ ఉన్నారు. డెఫినెట్లీ ఇంకా ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి మొన్నటి వరకు ఒక సంవత్సరమే అయ్యింది. ఇప్పటి నుంచి మనం ఉద్యమం మొదలు పెడదామని చెప్పి గత 6 నెలల నుంచి ఆల్రెడీ
పార్టీ స్ట్రక్చరల్ యాక్టివిటీస్ గిట్ట మొదలు పెట్టడం జరిగింది. పార్టీ ఆర్గనైజేషన్ని మొదటిగా స్ట్రెంగ్తన్ చేసుకునే కార్యక్రమంలో మేము పడ్డాము. మా జనరల్ సెక్రటరీ లోకేష్ గారు ఉన్నారు, ఆయన ఇదంతా కూడా చూస్తూ ఉన్నారు. ఏ విధంగా పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మొదటిగా గ్రాస్ రూట్లో మనం స్ట్రెంగ్తన్ చేసుకున్నామంటే రేపు పొద్దున ఒక ఉద్యమం మనం టేకప్ చేసినప్పుడు, రేపు పొద్దున ఒక ధర్నా కార్యక్రమం కానీ ఎటువంటి కార్యక్రమం టేకప్ చేసినా కానీ ఇమీడియట్గా ఈ స్ట్రక్చర్ మనకు రెస్పాండ్ అవుతున్న ఒక ఉద్దేశంతో ప్రస్తుతం ఆ స్ట్రక్చర్ పైన మేము దృష్టి సాధించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్యారలల్గా 2 యాక్టివిటీస్ చేస్తూ వస్తున్నాం. నాయకత్వంలో మటుకు ఎటువంటి లోపం లేదు, ఎవరు స్థాయిలో ఎంత చేయగలుగుతారో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయితే కార్యకర్తల్లో కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో 2 వర్గాల కింద విడిపోయి అసలు ఒకరంటే ఒకరు పడని పరిస్థితి, ఒకరిని పార్టీలోకి వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి తీసుకుంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. దాంతో మనం క్షేత్రస్థాయిలో గమనించినట్లయితే ఎంతైనా కూడా అది పార్టీకి దెబ్బే కదా ఇటువంటి పరిణామాలు. మరి ఇవన్నీ కూడా అధినేత ఏ విధంగా ట్యాకిల్ చేస్తారనుకుంటున్నారు? ఎలా సంయమన పరిచి ఇరు వర్గాల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి కార్యకర్తలందరిలో కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని పెంపొందించాలి అంటే ఇది ఖచ్చితంగా మనం చేసి తీరాలి కదా. ఏం జరుగుతుంది అసలు పార్టీలో? తెలుగుదేశం పార్టీలో ఎటువంటి గ్రూప్స్ అనేవి అయితే అసలు లేవు. బయట కూడా 2-3 సార్లు నేను ఇది వినడం జరిగింది, ఇది మీ పార్టీలో గ్రూప్స్ ఉన్నాయంట. అసలు అటువంటి గ్రూప్సే అసలు మేము పార్టీ ఆఫీస్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎవరితో మాట్లాడినప్పుడు కానివ్వండి, అసలు ఎంత ప్రోగ్రామింగ్ ఒకసారి ఒక కార్యక్రమం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే మటుకు ఆ కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ పైన ఎంత బాగా ప్లానింగ్ చేస్తారని అంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం. ఇప్పుడు కూడా అధ్యక్షులు ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటారు, ఆ తర్వాత లెజిస్లేటివ్ పార్టీ లీడర్ ఉంటారు, ఆ తర్వాత సీనియర్ పాలిట్ బ్యూరో మెంబర్స్ ఉంటారు, ఆ తర్వాత మిగతా స్టేట్ కమిటీ మెంబర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు స్టెప్ బై స్టెప్ వెళ్తారు. అనుబంధ సంస్థలు ఉంటాయి, వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ వస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఈ గ్రూపిజం అనేది మనం కాంగ్రెస్ పార్టీలో చూసాం తప్ప ఇక్కడ తెలుగుదేశంలో అటువంటిది ఎప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు. మరి కొంతమంది సీనియర్ నాయకులు ఎందుకని పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంటున్నారు? ఎవరు దూరంగా ఉండట్లేదు అంటే ఎవరైతే ఇప్పుడు ఇమీడియట్ గా మనం వచ్చి ఏ విధంగా సపోర్ట్ చేయాలో వాళ్ళు సపోర్ట్ చేయగలిగిన వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది సరే ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకా ముందు అవుతున్నట్టున్నారు. మరి నాకు తెలిసి అయితే ఎవరు అంత దూరంగా ఉన్నట్టు అనిపించట్లేదు. ఓకే, టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కూడా చాలా తీవ్ర స్థాయిలోనే చేపడుతోంది. ఎవరైతే మంచి టీడీపీ పార్టీకి వెన్నెముకలా ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. మరి దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? పార్టీని ఎలా బలం చేకూర్చుకోబోతున్నారు? మనము ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితి గురించి ఆలోచించినట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి విధానాలు గురించి మనము మాట్లాడుకోవాల్సి తప్పదు. ఎందుకంటే వీళ్ళని ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉండేదో, తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే యాక్టివ్గా పనిచేశారో వాళ్ళే తెలంగాణ రాష్ట్ర సమితి కోసం తెలంగాణ అంశం ఎక్కడ పలచబడిపోతుందని చెప్పి ఒక ఆందోళనతోని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపిస్తూ వచ్చారు. మొన్నటిసారి కూడా తెలంగాణ సెంటిమెంట్ ద్వారా వాళ్ళు 2014లో బయటపడడం జరిగింది. వాళ్ళు అది అర్థం చేసుకున్నారు. వాళ్ళకి ఒకటే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంది, మనం కొత్త కార్యకర్తలను తయారు చేసుకోవాలి, మనం కొత్త నాయకత్వం తయారు చేసుకోవాలని చెప్పి మొదటిగా ప్రయత్నం చేశారు. 1 నెల రోజులు ప్రయత్నం చేస్తారు, 2 నెలలు ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా మేము మెంబర్షిప్ కార్యక్రమం అని చెప్పి పెట్టారు, మేము ఇంతమంది తెలంగాణ మొత్తంలో ఇంత లక్షల మంది మెంబర్షిప్లను తయారు చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తలు అనే వాళ్ళు ఎవరు కదలడం లేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మనం గిట మంచి బలంగా ఉన్న నాయకులను ఎవరినన్నా మన పార్టీలోకి లాగినామంటే వాళ్ళతో పాటు మనకు మొత్తం స్ట్రక్చర్ కూడా వచ్చేస్తుంది కదా. అంటే వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే మనం ఒక కంపెనీని కొన్నామంటే కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు వచ్చేస్తారు కదా, అందరు మన కిందికి వచ్చేస్తారు కదా అని చెప్పి ఆ ఆలోచనతోని వీళ్ళు తెలుగుదేశం పార్టీలో కానీ వేరే పార్టీలో ఉన్నటువంటి నాయకులని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు తెలంగాణ రాష్ట్ర సమితి కోసం గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరు, తెలంగాణ రాష్ట్ర సమితి కోసము నిజంగా వాళ్ళ తరఫున పోరాటం చేసిన వాళ్ళు ఎవరు, తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి ఇచ్చినట్లయితే అసలు వేరే పార్టీల నాయకులు అవసరం వచ్చేదే కాదు. వాళ్ళు అటువంటి కార్యక్రమాలు చేయకుండా వేరే షార్ట్ కట్ విధానం ఏ విధంగా చేసుకోవచ్చు అని చెప్పి వేరే పార్టీల నాయకులను తీసుకోవడం చేస్తూ ఉన్నారు. అయితే దీంతో ఒకటి ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీలో నూతన నాయకత్వానికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే ఒక నాయకుడు ఇక్కడ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళగానే అక్కడ గతంలో ఎవరైతే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బలంగా ఉన్నటువంటి సెకండ్ క్యాడర్లోకి వెళ్ళి ఎవరో ఒకరు ఎదగడం జరుగుతుంది. ఇంకా కొత్త తరం రావడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో దీనివల్ల అని చెప్పి కూడా అనుకోవచ్చు. కాబట్టి
తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఎంత దెబ్బతీద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో అంత స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నారు తప్ప దీన్ని దెబ్బతీయడం లేదని చెప్పి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. ఓకే, అయితే ఎంతైనా కూడా కొంత సీనియర్ నాయకుల్ని కోల్పోతోంది అన్న మాట మాత్రం వాస్తవమే. మీరు అన్నారు ఇందాక టీఆర్ఎస్లో ఎవరైతే రాష్ట్రం కోసం కష్టపడ్డారో వాళ్ళకి సరైన పదవులు ఇచ్చుంటే వీళ్ళు ఇటు వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది కాదు అని. మరి ఇటు నుంచి అటు వెళుతున్నారు అంటే ఖచ్చితంగా అసంతృప్తులే వెళ్తారు. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, అధినేత మనకి సరైన ప్రోత్సాహం కానీ సరైన వాల్యూ కానీ ఇవ్వట్లేదు అనుకున్న వాళ్ళే అటు వెళ్తూ ఉంటారు కదా. మరి ఈ విషయాన్ని మీరు ఎలా మాట్లాడతారు? అంటే ప్రోత్సాహం లేదని చెప్పో, లేకుంటే అధినేత కోఆపరేట్ చేయడం లేదని చెప్పో, మీరు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేస్ వెళ్లే ముందు ప్రెస్ మీట్లలో ఏం మాట్లాడారు ఒకసారి మీరు గమనించినట్లయితే దగ్గర అందరూ ఒకటే మాట అన్నారు, మాకు తెలుగుదేశం పార్టీ మీద ఎటువంటి కంప్లైంట్ లేదు, మేము బంగారు తెలంగాణ కోసం మేము పార్టీ మారడం జరుగుతుంది, లేకుంటే మా నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోవడానికి మేము పార్టీని మారడం జరుగుతుందని చెప్పి అంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా తెలుగుదేశం పార్టీని విమర్శించి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేని. ఒకసారి మీరు రికార్డ్స్ తిరిగేసుకుని మీరు చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఇక్కడ ఎటువంటి నష్టం జరిగేటువంటిది లేదు, ఇంకా భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏదో రకమైన ఒత్తిడిలకు గురవుతా ఉన్నారు. అక్కడికి వెళ్ళి కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో కూడా నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు కూడా అంటున్నారు, బాబు అసలు ఇక్కడ ఎంత ప్రాబ్లమేటిక్ ఉందంటే అక్కడ తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాకు ఎంత రాయల్గా ఉండేవాళ్ళం, బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేవాళ్ళు, ఇక్కడ టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత అసలు కూడా పట్టించుకోవడం లేదు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు అసలు అప్పుడప్పుడు మా అక్క ఇక్కడ ఫంక్షన్స్లలో మీడియా ముందు మాట్లాడారా? మీడియా ముందు వాళ్ళు మాట్లాడలేరు కదా. ఇలాగే పార్టీ మారేటప్పుడు కూడా ఎవరు మీడియా ముందు తెలుగుదేశం పార్టీలో అన్ని సంవత్సరాలు పనిచేసి ఎవరు తమ అసంతృప్తిగా ఉన్నాం, అధినేత మమ్మల్ని పట్టించుకోవడం లేదని మారుతున్నామని ఎవరు చెప్పుకోరు. అంటే మారే ముందు చెప్పే మారుతారు కదా. ఇప్పుడు ఎవరైనా పార్టీ మారే ముందు ఏమని చెప్పి మారుతారు, మాకు పార్టీలో సరైన గుర్తింపు రావడం లేదని చెప్పి, లేకుంటే పార్టీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అందుకోసం పార్టీ మారుతున్నా అని చెప్పి అంటారు. కానీ ఇట్లా మాకు తెలుగుదేశం పార్టీ నుంచి మాకు ఎటువంటి నష్టం జరగలేదు, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గెలిపించింది అంటారు. ఎందుకంటే ప్రజలు ఏమంటారు, ప్రజలు ఏమనుకుంటారు వీళ్ళ గురించి? ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు అధికారం కోసమో పదవుల కోసమో ఇందులోకి మారారు అనే సెన్స్ ప్రజలకు కూడా రాకూడదు కదా. సో మేము మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికే పార్టీ మారుతున్నాం, ఇది పైకి చూపించే మేకప్. సో ఇది వదిలేద్దాం. ఇంకా గ్రేటర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరు ఇందాక అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓటమికి కారణం అది ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని చెప్పి. మరి ఇప్పుడు గ్రేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలాంటి భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకుంటున్నారు? బీజేపీతో కలిసి వెళ్తారా లేక విడిగా పోటీ చేస్తారా? ఏంటి ప్లాన్? తప్పకుండా బీజేపీతో కలిసే వెళ్తామని చెప్పి ఇప్పటివరకైతే మా అధిష్టానం నుంచి వచ్చినటువంటి మెసేజ్ అదే విధంగా ఉంది. బీజేపీతో కలిసి ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నాము. మనం చేసుకున్నటువంటి సర్వేస్లో కూడా మనకి ఎట్టి పరిస్థితులలో 97 నుంచి 110 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు వచ్చినట్టు కూడా సర్వేస్లో అంటూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం బీజేపీ కలిసి ఇక్కడ హైదరాబాద్లో మేయర్ పీఠాన్ని మేము కొడతామని చెప్పి పూర్తి నమ్మకం మాకుంది. ఓకే, మరి టీడీపీ బీజేపీ మధ్య అంత సఖ్యత ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. అంటే కొద్ది వరకు ఇరు పార్టీలలో కొద్ది వరకు ఆశా వ్యక్తులు ఉంటారు, ఆశించిన వాళ్ళు ఉంటారు. కొంతమందిని మనం ఒక పార్టీగా కొంతమందిని మనం నచ్చ చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. కొంతమందికి మనం నూతనంగా అవకాశాలు కూడా ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం. కాబట్టి ఇరు పార్టీల నాయకత్వం అయితే బలంగా ఉన్నారు. మా పార్టీ ఎటువంటి విభేదాలు రావు, వచ్చినా గానీ మేము బాధ్యత వహిస్తామని చెప్పి ఇరు పార్టీ నాయకత్వం కూడా అనడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఎజెండా ఏంటి? గ్రేటర్ ఎన్నికల్లో ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు మీరు? ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్ని మనం చూసినట్లయితే ప్రజలలో ఒక విధమైన ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పి అనుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ అనేది ఒక మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి అదొక సపరేట్ యూనిట్ గా ఉంటుందని చెప్పి మొదటిగా మనం కొద్ది వరకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఓటర్స్ కానీ జిహెచ్ఎంసీలో మనం అధికార పార్టీని గెలిపిస్తేనే మనకు అభివృద్ధి అవుతుందేమో అని చెప్పి ఒక ఆలోచనలో కొంతమంది ఉంటారు. కాబట్టి దాదాపు అందరు అలానే ఉంటారు. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ అనేది ఒక సపరేట్ యూనిట్, జిహెచ్ఎంసీకి సపరేట్ బడ్జెట్ ఉంటుంది, జిహెచ్ఎంసీ కమిషనర్ దానికి బాధ్యత వహిస్తారు, జిహెచ్ఎంసీ మేయర్ ఎవరైతే ఉంటారో అతను ఒక ప్రిసైడింగ్ పర్సన్ గా ఉంటారు. ఈ బడ్జెట్స్ కానివ్వండి, ఈ అభివృద్ధి కార్యక్రమాల పని కానివ్వండి అని చెప్పి మనకు కొద్ది వరకు మనము ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితులలో జిహెచ్ఎంసీని
ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విడదీసి చూసినప్పుడు ఎట్టి పరిస్థితులలో ప్రజలు ఇదొక అవకాశంగా భావిస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో 3 ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానం గెలుచుకున్నా కూడా ఈసారి ఎన్నికల్లో మాత్రం అంతగా ప్రభావం చూపలేదు అనే విమర్శ కూడా ఎక్కువ వినిపిస్తోంది. ఈ విమర్శకి కారణం ఏంటి? జీహెచ్ఎంసీ పరిధిలో 3 ఎమ్మెల్యే స్థానం ఒక ఎంపీ స్థానం గెలుచుకున్నారు కదా, అయినప్పటికీ ఇప్పుడు జరిగే గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం పార్టీ అంతగా ప్రభావం చూపించలేదేమో అనే టాక్ ఉంది బయట. నేను మొన్ననే పాదయాత్ర ఒకటి చేయడం జరిగింది 2-3 వీక్స్ బ్యాక్. మరి ఈ పాదయాత్ర చేసినప్పుడు అసలు ఎంత ప్రజల నుంచి ఎంత స్పందన వచ్చిందంటే ఒక విధంగా నేను కూడా సర్ప్రైజ్ కావడం జరిగింది. నేనేమనుకున్నాను, పాదయాత్ర చేసినప్పుడు కొద్ది వరకు ప్రజల నుంచి స్పందన ఉంటుందేమో, సరే నాతో పాటు ఒక 1000 మంది నడుస్తారేమో, లేదంటే 1500 నడుస్తారు అనుకున్నాను. కానీ ఆ పాదయాత్ర చేసే మొత్తం సమయం అంతా కూడా ఎక్కడ కూడా 2000 మందికి తగ్గకుండా నాతో పాటు నడవడం జరిగింది. అంటే దాన్ని బట్టి మాకేం అర్థమైంది, పార్టీ క్యాడర్ ఉంది, పార్టీ నాయకత్వం ఉన్నది, కొద్ది వరకు మనం వాళ్ళని మోటివేట్ చేసినట్లయితే సరిపోతుంది అని చెప్పి అర్థమైంది. ఎట్టి పరిస్థితులలో ఎప్పుడైతే 2014లో ఎప్పుడైతే ఎలక్షన్ అయింది అప్పుడు ఏ విధంగా అయితే అప్పటి వరకు కూడా అయ్యో తెలుగుదేశం లేదని ఏ విధంగా అప్పుడు అన్నారు, మళ్ళీ ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎలక్షన్ మూవ్మెంట్లో కంప్లీట్ ఒక వేవ్ అనేది వస్తుంది తెలుగుదేశం బీజేపీ వైపు అని పూర్తి నమ్మకం. ఇదంతా టిఆర్ఎస్ ఆడుతున్న మైండ్ గేమ్ అంటారు. ఇది కేవలం వాళ్ళకు వచ్చింది ఒకటే, మైండ్ గేమ్ ఏ విధంగా ఆడాలి, పర్ఫెక్ట్ గా ఆడాలి అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు దాన్ని? వాళ్ళకి మీరు పర్ఫెక్ట్ గా ఆడడం వచ్చని మీరే చెప్తున్నారు, మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు? అంటే మేమైతే ప్రజల దగ్గరికి వెళ్దాం అని చెప్పి ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఏమవుతుంది, ఏ విధంగా వీళ్ళు తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. ఇప్పుడు మొత్తం మొత్తం సిటీ అంతా మీరు చూసినట్లయితే మొత్తం హోర్డింగ్స్ వేసేయడం జరిగింది. ఇక్కడ చూసినా దగ్గర 800 హోర్డింగ్స్ వేస్తారని చెప్పి మన వాళ్ళు చెప్తా ఉన్నారు. 800 హోర్డింగ్స్ అంటే దానికి అయ్యే ఖర్చు ఎంత, దానికి ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర సమితి భరిస్తూ ఉందా, లేకుంటే ఇండివిజువల్స్ భరిస్తూ ఉన్నారా? మరి ఈ విధమైన కార్యక్రమాలు వాళ్ళు తీసుకుని వెళ్తా ఉన్నారు. దాంట్లో మేము ఈ షీ టీమ్స్ పెడుతున్నామని చెప్తున్నారు, లేకుంటే మొత్తం పోలీస్ వ్యవస్థనే మేము చాలా బాగా నడిపిస్తున్నామని చెప్తున్నారు, లేకుంటే 5 రూపాయలకి మేము అన్నం పెడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఎవరు ఈ అన్నిటి దీని బెనిఫిషరీస్ ఎవరున్నారో మాకైతే ఎక్కడ కనిపించడం లేదు. లేకుంటే కళ్యాణ లక్ష్మి కార్యక్రమం అంటున్నారు, సరే కళ్యాణ లక్ష్మి కార్యక్రమం మీరు పెట్టారు, మంచి కార్యక్రమం, కాకపోతే వాళ్ళు బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు దాని గురించి ఏదైనా స్టాటిస్టిక్స్ రిలీజ్ లేదే. ఏదో కొద్ది మందికి ఇచ్చేసి దాని ప్రకారంగా కళ్యాణ లక్ష్మి చేసేస్తున్నామని చెప్పి చెప్పడం తప్ప వాళ్ళు ఎంతైతే హోర్డింగ్స్ మీద ఖర్చు పెట్టారో నాకు తెలిసి బెనిఫిషరీస్కి అంత డబ్బులు కూడా రాకుండా ఇప్పటివరకు అని చెప్పి అనిపిస్తుంది. ఓకే, మనకి ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, దుబాయ్ నుంచి సతీష్ గారు. సతీష్ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి, వినబడుతోంది. మేడం లైవ్ చూస్తున్నాను నేను యాక్చువల్గా. ఓకే మేడం, దిస్ ఇస్ నైస్ థింగ్. రాబోయే హెచ్ఎంసీ ఎలక్షన్స్ లో తను మాట్లాడుతున్నారు, చాలా బాగుంది. బట్ టీడీపీ ఆర్ బీజేపీ అనేది ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ టీడీపీ అండ్ బీజేపీ as well as TRS. I'm not talking about the political parties, madam. ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? హైదరాబాద్ లో ఈ రోజు వాటర్ సమస్య ఉంది, ట్రాఫిక్ సమస్య ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ పొల్యూషన్ సమస్య కూడా ఉంది. వాళ్ళు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే, గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే పార్టీ ప్రజలకు ఏం చేస్తుంది అనేది మీరు అడుగుతున్నారు, అంతేనా సతీష్ గారు? అదే ఆయన ప్రశ్న. అయితే మనం ఒకసారి చరిత్ర గురించి మనం ఒకసారి ఆలోచిస్తే గతంలో 1993 ముందు హైదరాబాద్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అయ్యింది, అసలు అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో హైదరాబాద్కి చూపించింది కేవలం తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ఏ విధంగా చేసుకోవచ్చు, చిత్తశుద్ధితోని డెడికేషన్తోని ఎప్పుడైతే ఒక నాయకుడు ముందుకు వస్తాడో అభివృద్ధి కార్యక్రమాలు ఎంత బాగా అవుతాయని చెప్పి అప్పుడు మనం చూడడం జరిగింది. అప్పుడు చూపించాం, హైటెక్ సిటీ కట్టుకున్నాం, ఎయిర్పోర్ట్లు కట్టుకున్నాం, రింగ్ రోడ్ ప్రణాళిక వేసాం, అప్పుడే మెట్రో ప్రణాళిక కూడా వేసాం. 2003లో మనం మెట్రో ప్రణాళిక వేసి ఈ రోజు వరకు కూడా ఇంకా కడతా ఉన్నారు. మరి అదే కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ని, కొత్త కాలేజ్ని కట్టడం జరిగింది. అంటే ఒక పగడ్బందీ అయిన ప్రణాళిక ద్వారా మనం వెళ్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తామో అని చెప్పి గతంలోనే తెలుగుదేశం పార్టీ ప్రూవ్ చేసింది.
మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ విషయానికి వచ్చే వరకు మళ్ళొకసారి మేము అదే అంటున్నాం, మాకు అవకాశం వస్తే మటుకు ఎట్టి పరిస్థితులలో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. అది రోడ్ సమస్యలే కావచ్చు, డ్రైనేజ్ సమస్యలే కావచ్చు, దోమల సమస్యలే కావచ్చు, లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా కొద్ది వరకు ఉన్నాయి. చైన్ స్నాచింగ్ కానివ్వండి, అటువంటి సమస్యలు కూడా కొద్ది వరకు ఉన్నాయి. మరి ఆ సమస్యలను కూడా ఏ విధంగా తీర్చాలో దాని మీద ఒక మేనిఫెస్టో కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. కేవలం జిహెచ్ఎంసీ కోసమే స్పెసిఫిక్గా మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టోలో ఈ అన్ని విషయాలను ఏ విధంగా పరిష్కరిస్తామో అవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. వీరేంద్ర గౌడ్ గారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి మీరు ఎటువంటి ప్రశ్నలు అడగాలనుకున్నా కూడా ఆయన నేరుగా అడగచ్చండి. వీరేంద్ర గారు, ఇప్పుడు ఎలక్షన్స్కి చాలా తక్కువ టైం ఉంది కదా, మీరు అన్నారు ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి, అంటే అధికార పార్టీకి ఓటు వేయకపోతే ఏమవుతుందో అన్న భయంతో ఓటేస్తారు, వాళ్ళని గెలిపిస్తారు అని మీరు అంటున్నారు కదా. మరి ఈ తక్కువ టైంని మీరు ఎలా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళకు ఓటేస్తారు, గెలిపిస్తారని అనడం లేదు నేను. అటువంటి ఆలోచన ఉండొచ్చేమో అని చెప్పి అనుకోవడం జరిగింది. కాకపోతే ఈ తక్కువ సమయం అంటే ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టేశాము. చాలా మటుకు ఎడ్యుకేటెడ్ వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళకి తెలిసింది. కొద్ది వరకు మనం స్లమ్స్ లో కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రచారం గిట్ట జాగ్రత్త చేసుకున్నాం అంటే అక్కడ కూడా మనం ఇంపాక్ట్ చేయగలుగుతాం. వాళ్ళల్లో కొద్ది వరకు చైతన్యం తీసుకురాగలిగామంటే ఎట్టి పరిస్థితులలో వాళ్ళు కూడా ఈ ఆలోచన నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వెళ్ళి ఏ విధంగా మాట్లాడతారో దాన్ని బట్టి చాలా మార్పులు వస్తాయి. ఆల్రెడీ ఆ ప్రక్రియ అనేది మొదలు పెట్టేశాము. ఇంకోటి, ప్రజెన్స్ అనేది ముఖ్యం. ఏ పొలిటికల్ పార్టీకైనా ప్రజెన్స్ అనేది ముఖ్యం. మరి మేము ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే కేవలం తెలుగుదేశం పార్టీ, బీజేపీయే ప్రజెన్స్ ని ప్రూవ్ చేయగలుగుతున్నాం. వాటి జెండా పండుగలు అనుకోండి, లేదంటే పార్టీ కార్యక్రమాలు అనుకోండి, ధర్నా కార్యక్రమాలు అనుకోండి, ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల గురించి కేవలం ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి కేవలం తెలుగుదేశం, బీజేపీ మటుకే డిస్కస్ చేస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ. అవును కదా, ఒకవేళ మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే మన తరఫు నుంచి మనం ఏ పొలిటికల్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తే మాట్లాడతారు అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మనం ఒకవేళ మనకి ప్రభుత్వం పైన ఎటువంటి మన ఆలోచన వ్యతిరేకత మనకి సపోర్ట్ గా ఎవరు నిలబడతారని చెప్పి ఆలోచిస్తాం. తెలుగుదేశం పార్టీ కనిపిస్తోంది. ఓకే, మరి ఇప్పుడు ప్రెసెంట్ ఇందాక మీరు అన్నారు మేనిఫెస్టో రూపొందిస్తూ ఉన్నామని చెప్పేసి, ఏ అంశాల మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు, ఏం రూపం అందులో పొందుపరచాలనుకుంటున్నారు మేనిఫెస్టో ఏ విధంగా చేస్తున్నామంటే ప్రతి డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలను మేము సేకరిస్తా ఉన్నాము. ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి. కొద్ది వరకు మనము చెరువులు ఉన్నటువంటి డివిజన్స్ లో మనం చూసినట్లయితే అక్కడ గుర్రంటేక ఆకులు పెరగడం జరుగుతుంది. ఆ గుర్రంటేక ఆకులు పెరగడం వల్ల దోమలు రావడం జరుగుతుంది. దోమలు రావడం వల్ల డెంగ్యూ రావడం జరుగుతుంది, మళ్ళీ మలేరియా రావడం జరుగుతుంది. మరి ఇటువంటి సమస్యలను ఈ విధంగా తీరుస్తాం. రెగ్యులర్ గా కొన్ని ప్రాంతాలలో ఒకవేళ రెగ్యులర్ గా ఫాగింగ్ చేసినట్లయితే, లేకుంటే చెరువులను మనం గిట్ట రెగ్యులర్ క్లీన్ చేసినట్లయితే, గుర్రంటేక ఆకును తీసినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమస్యల పైన మేము పరిష్కారం తీసుకొస్తామని చెప్పి అట్లా ప్రతి ఒక్క డివిజన్ నుంచి సమస్యలను సేకరించడం జరిగింది. దాని ప్రకారంగా ఒక మ్యాక్రో లెవెల్ ప్లానింగ్, ఒకటి జిహెచ్ఎంసీకి ఒక మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ ఏ విధంగా చేస్తున్నాము అని చెప్పి దానికి డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానివ్వండి, లేకుంటే ట్రాఫిక్ సమస్యలను ఏ విధంగా తీర్చబోతున్నాం అనేవి ఇవన్నిటిపైన కూడా ఒక ప్రణాళిక వేసుకోవడం జరిగింది. అదే కాకుండా మైక్రో లెవెల్లో చూసినట్లయితే ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో ఏం సమస్యలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా తీర్చబోతున్నాం, ఏ విధంగా ఫాగింగ్ చేస్తామంటాం, లేదంటే ఇంకొకటి ఏదో చేస్తామంటాం, లేకుంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏ విధంగా పెడతామో దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి, మస్కట్ నుంచి కిషోర్ గారు. కిషోర్ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సీయింగ్ దిస్ లైవ్. చాలా మంచిగా ఉందండి మీ ఎక్స్ప్లెనేషన్ కానీ. అండ్ తప్పకుండా మీరు పార్టీ విజయాన్ని కృషి చేయాలి. అండ్ హైదరాబాద్ ఇస్ నాట్ ఫర్ వన్ పర్సన్, అది అందరికీ సంబంధించిన హైదరాబాద్. అది ప్రజల కోసం పనిచేయాలి. టీడీపీ ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్లీజ్ ప్రజల సమస్యల మీద మీరు పోరాడాలి. ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ, వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లైక్ వాటర్, లైక్ ట్రాఫిక్, అండ్ ఇది ఎక్స్ప్రెస్ బ్లాక్ మార్కెట్,
అండ్ నాకు తెలిసి టీడీపీ గవర్నమెంట్ లోనే హైదరాబాద్ డెవలప్ అయింది, అది అందరికీ తెలిసిన విషయం. అఫ్కోర్స్ ప్రస్తుత గవర్నమెంట్ ని విమర్శించడం కాదు, ఇది డెవలప్ అయింది అని చెప్తున్నాం, వీళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా డెవలప్ అవ్వాలంటే టీడీపీ అండ్ అలయన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు తప్పకుండా టీడీపీ గవర్నమెంట్ కి మంచి చేయండి. బట్ రిజల్ట్స్ అనేది మన చేతిలో ఉండదు. యాక్చువల్ గా ఏంటంటే నాకు వచ్చిన ఏంటంటే హైదరాబాద్ కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఏమి ఇస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు. రైట్. హైదరాబాద్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఏం చేస్తారు, ఏమి తెస్తారు. థ్యాంక్ యూ కిషోర్ గారు, మీరు కరెక్ట్గా గమనించారు. గతంలో హైదరాబాద్ అభివృద్ధి ఎవరు చేశారు, ఇప్పటికైనా కానీ ఎవరు చేయగలుగుతారనే విషయాన్ని కూడా మీరు బాగా గమనించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దాని గురించి హైదరాబాద్కి ఏమి ఇస్తాము అంటే మొదటిగా హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలు ఏవవుతున్నాయో దాన్ని పరిష్కరించడానికి చూస్తాం. ఏం సమస్యలు అంటే మొదటిగా డ్రింకింగ్ వాటర్ సమస్య అనేది ఎక్కువ ఉంది, డ్రైనేజ్ సమస్య అనేది ఎక్కువ ఉంది. దీనిపైన ప్రణాళిక రచిస్తూ ఉన్నాం. అదే కాకుండా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసము అక్కడ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి కూడా ఏ విధంగా మనం సెంట్రల్లో ఏ విధంగా ఫండ్స్ తెచ్చుకోవాలనో దానిపైన కూడా ఒక ప్రణాళిక రచిస్తూ ఉన్నాం. గతంలో మనం చూసినట్లయితే అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్సే కాకుండా బయట దేశాల నుంచి కూడా కొద్ది వరకు ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది. కొన్ని బయట దేశాల్లో ఎలా ఉంటుందంటే గ్రీన్ ఫండ్ అని చెప్పి ఉంటుంది, లేదంటే కార్బన్ క్రెడిట్ వల్ల వచ్చేటువంటి ఫండ్స్ కొన్ని ఉంటాయి. అటువంటి ఫండ్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి కేవలం మనం ఒక ప్రజెంటేషన్ ఇచ్చి, ఇలాంటి కార్పొరేట్స్కి మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రజెంటేషన్ ఇచ్చి మనం గిట్ట చూపించినట్లయితే వాళ్ళు కూడా ఫండింగ్ ఇస్తూ ఉంటారు. అటువంటి ఫండ్స్ కూడా మనం డైరెక్ట్ హైదరాబాద్కి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా హైదరాబాద్లో స్థానికంగా స్కూల్స్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎందుకంటే చాలామంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఏ విధంగా స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని స్కూల్స్ పంపించడం జరుగుతుంది. అటువంటిప్పుడు స్కూల్స్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ డిగ్రీ కాలేజెస్ ఇంకొంచెం పెంచాల్సిన అవసరం ఉన్నది, ఎందుకంటే చాలా మటుకు కేవలం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనే చదువుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు చాలామంది కూడా. మళ్ళీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ని పెంచాలంటే దానికి మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి ఏ విధంగా చేయవచ్చు దానిపైన కూడా ఒక ప్రణాళిక రచిస్తూ ఉన్నాం. అది కాకుండా యువతలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం ముఖ్యంగా హైదరాబాద్కి వచ్చేదే వాళ్ళు ఉద్యోగం కోసమో లేకుంటే చదువుకోవడం కోసమో యువత ముఖ్యంగా హైదరాబాద్కి వస్తారు. కాబట్టి మరి అటువంటి వాళ్ళను మనం స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఒక్కసారి మనం గెలిచిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఇంకా ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ముఖ్యంగా దానిపైన దృష్టి సాధించడం జరుగుతుంది. ఏ విధంగా అయితే యువతని మనం స్కిల్ చేస్తాము, స్కిల్ చేసిన తర్వాత అప్పుడు దే విల్ బి ఫిట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అయ్యే విధంగా వాళ్ళని స్కిల్లింగ్ కూడా చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు మనము ఒక విజన్తోని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ ట్రాఫిక్ సమస్యలు ఏ విధంగా తీర్చబోతామని చెప్పి అంటాం. ఈ సమస్యలు అన్నీ కూడా మనం తీర్చాలంటే ఒక ప్రణాళిక ద్వారా ఇవన్నిటికీ ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఒక్కటి సమస్య తీర్చామంటే ఆటోమేటిక్లీ ఇంకో సమస్య తీర్చగలుగుతాం. ఒక డ్రైనేజ్ లేని ఎన్నికే ప్రయత్నం చేసామంటే రోడ్ చెడిపోతాం. మనకు చిత్తశుద్ధి నాయకత్వం లేదంటే డ్రైనేజ్ లేను వేసిన తర్వాత ఆ రోడ్ వదిలేస్తారు, దాని గురించి పట్టించుకోరు. మా తెలుగుదేశం లాంటి నాయకత్వం ఉన్నదంటే అక్కడ ఏం చేస్తారు, డ్రైనేజ్ లైన్ వేసిన వెంటనే పైన ఇంకొక డ్రింకింగ్ వాటర్ లైన్ కూడా బ్యాకప్ కోసం వేసేసి దాని తర్వాత రోడ్ వేసడం జరిగి ఎలక్ట్రికల్ లైనింగ్ ఉంటే అది కూడా వేసేసి ఎక్స్ట్రా లైనింగ్ కూడా వేసేసుకుని దాని తర్వాత రోడ్ వేసేసారంటే ఫ్యూచర్కి కూడా దానికి మళ్ళీ ఆ రోడ్డుని కదిలేకుండా ఉండే అటువంటి పరిస్థితి వచ్చే విధంగా అటువంటి ఆలోచనలతోని ఏ విధంగా హైదరాబాద్ని డెవలప్ చేసుకోవాలో అది డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే, నగర శివారు ప్రాంతాల్లో మీరు పర్యటించారా? ఇప్పటికే మీరు ప్రక్రియ మొదలు పెట్టామన్నారు కదా ప్రచారానికి సంబంధించి, ఏం గమనించారు మీరు నగర శివారు ప్రాంతాల్లో? నగర శివారు ప్రాంతాల్లో మనం ముఖ్యంగా ఏం గమనించామంటే గతంలో ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉండేనో అప్పుడు చాలా తక్కువ పాపులేషన్ ఉండేది. అప్పుడప్పుడే ఇంకా వేరే ప్రాంతాల నుంచి అందరు కూడా వలసలుగా హైదరాబాద్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న స్లమ్స్ లాగా ఉన్నటువంటి ప్రాంతాలు నగర శివారులో ఉండేది. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్ గారు ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ కూడా వాళ్ళు బయట నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ మనం కల్పించాలి అని చెప్పి ఆలోచనతోని అప్పటి డిమాండ్ ప్రకారంగా ఒక 10 years
ఫ్యూచర్ గురించి ఆలోచించి దానికి పైప్ లైన్స్ కానివ్వండి, లేకుంటే రోడ్స్ కానివ్వండి, అప్పుడు ఆ ప్రణాళిక ప్రకారంగా వేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ మొన్న నేను పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి, లేకుంటే ఆ తర్వాత కూడా ఉప్పల్ నియోజకవర్గంలో, మహేశ్వరం నియోజకవర్గంలో తిరిగేటప్పుడు అప్పుడు వేసినటువంటి లైన్సే, అప్పుడు వేసినటువంటి సీసీ రోడ్లే ఇప్పటి కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ దానిపైకి కేవలం ఇంకొక కోటింగ్ వేశారు తప్ప ఇంకా కొత్తగా రోడ్లు వేసినటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు. రోడ్లు బాలేదనేది గమనించారు. ఎక్కువ మటుకు రోడ్స్ అండ్ డ్రైనేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్, దీస్ ఆర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్. రైట్. అయితే ఈ ప్రశ్న నేను అడగడానికి కారణం ఏంటంటే, హెచ్ఎం టీవీలో జనం మనం అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్గా సమస్యల మీదే చూపిస్తాం అనమాట. నేను దానికి యాంకర్ని. టోటల్గా నగర శివారు ప్రాంతాల్లో ఎంత దుర్భరమైన పరిస్థితులు అంటే వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేవు. కొంతమంది డంపింగ్ యార్డ్స్ పక్కనే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. 15 రోజులైనా కూడా ట్యాంకర్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్లస్ మీరు అన్నట్లుగా రోడ్లు చాలా దీనావస్థ అనమాట వాళ్ళది. మరి అలాంటి వాళ్ళకి మీరిచ్చే భరోసా ఏంటి? మేము వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వం వచ్చిందంటే ఈ సమస్యలు పరిష్కరించుకోగలుగుతాము. నాయకత్వం లోపం వల్లనే జిహెచ్ఎంసీలో ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. గతంలో ఉన్నటువంటి కమిషనర్ని చూసినట్లయితే ఆయన ఒక నిరంతృత్వంగా చేసినందుకు, కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా పనిచేసినందుకే మన హైదరాబాదు మొత్తం అభివృద్ధి అనేది కుంటిపడిపోయింది. ఒకవేళ చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వం వచ్చిందంటే జిహెచ్ఎంసీలో సరిపోయే అన్ని ఫండ్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీలో మనం చూసినట్లయితే దగ్గర 8,000 కోట్లు జిహెచ్ఎంసీలో ఉన్నాయి. ఆ ఫండ్స్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకున్నామంటే నగర శివారులో మొత్తము మనం డ్రైనేజ్ లైన్స్ వేసేసేయచ్చు. నగర శివారులోనే కాకుండా నగరం లోపల కూడా నడిబొడ్డులో ఉన్నటువంటి పాత లైన్స్ని కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మన చెన్నైలో ఏ విధంగా అయితే అయ్యిందో అటువంటి సమస్య మన దగ్గర కాకుండా ఉండాలంటే ఉన్నటువంటి డ్రైనేజ్ లైన్స్ ని జాగ్రత్తగా మనం ఇక్కడ వచ్చింది అంటే నగర శివారే కాదు, సిటీ మొత్తము కూడా మొత్తం నీటిమయం అయిపోతుంది. కాబట్టి అవన్నీ మనం మార్చుకోవాలంటే మొదటిగా చిత్తశుద్ధి అయినటువంటి నాయకత్వం ఇక్కడ రావడం జరగాలి. అప్పుడే ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కూడా. ఎందుకంటే హైదరాబాద్కి ఆ ఫండింగ్ ఉంది, ఆ హైదరాబాద్ దగ్గర అంత ఆదాయం ఉంది కాబట్టి అవన్నీ కూడా మనం చేయగలుగుతాము. అవన్నీ చేయాలంటే మన నాయకత్వానికి ఆ ఆలోచన రావాలి. అయ్యో చేయాలి మనము, ఇక్కడ ఇప్పుడు కాదు వచ్చే 5 సంవత్సరాలలో ఇక్కడ ఎంత పాపులేషన్ పెరగబోతుంది, దానికి తగ్గట్టుగా మనం ఎటువంటి పైప్ లైన్స్ వేసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఎటువంటి రోడ్స్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం డ్రింకింగ్ వాటర్ సప్లై లైన్స్ ఎట్లా తెచ్చుకోవాలి, రిజర్వాయర్స్ ఏ విధంగా కట్టాలి, ఇక్కడ ఇప్పుడు డంపింగ్ యార్డ్ ఉంది, రేపు పొద్దున ఇక్కడ వరకు మనకి ఇక్కడ కాలనీస్ రాబోతా ఉన్నాయి, మళ్ళీ అటువంటిప్పుడు ఈ డంపింగ్ యార్డ్ ని ఎక్కడికి మార్చాలి అనేటువంటి ప్రణాళిక నాయకత్వం సరిగ్గా ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రణాళిక వస్తుంది. గత 10-11 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ ప్రణాళిక అనేది లేకుండా పోయింది. ఓకే. అయితే ఇదంతా కూడా ఒక పార్శ్వంగా చూస్తే రెండవ పార్శ్వం ఏంటంటే ఉపాధి. మీరు అన్నారు ఇందాక స్లమ్ ఏరియాస్ అని చెప్పి, అందులో ఎవ్వరికి అసలు ఉద్యోగం అనేదే ఉండదు, కూలి పనులకు వెళ్ళరు. వాళ్ళ తిండికి ఆధారం ఏంటంటే రోడ్డు మీద చెత్త కాగితాలు ఏరుకుని రోజు ఆ పేపర్లు అమ్ముకుని వచ్చే డబ్బులతో మాత్రమే ఇంటిల్లిపాది తిండి తింటారు. ఇక వాటర్ సంగతి మనం మాట్లాడుకోనవసరం లేదు, వాళ్ళు తినడానికే తిండి లేదు. ఇక దాహం తీర్చుకోవడానికి అసలు నీళ్లు కిలోమీటర్ల దూరం వెళ్తే గానీ వాళ్ళకి నీళ్లు దొరకని పరిస్థితి. మరి ఉపాధికి ఎటువంటి స్లోగన్తో వెళ్ళబోతున్నారు మీరు జనాల్లోకి? ముఖ్యంగా ప్రతి లెవెల్లో మనం ఉపాధి కల్పించే అటువంటి ఆలోచనతోని మనం వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితులలో ప్రతి ఒక్క మనిషికి జీవించే అటువంటి హక్కు ఉంటుంది. మరి చిన్న స్థాయిలో అంటే వాళ్ళకు సఫాయి వాళ్ళు కానివ్వండి, ఆ స్థాయిలో ఏ విధంగా మనం వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, లేదంటే నెక్స్ట్ లెవెల్కి వచ్చే కొద్ది వరకు ఎడ్యుకేట్ ఉన్నారంటే వాళ్ళని మీ అన్స్కిల్డ్ లేబర్లో ఏ విధంగా పెట్టుకోవాలి, ఆ తర్వాత కొద్ది వరకు స్కిల్లో ప్రతి ఒక్క దగ్గర మన ఉపాధి ఏ విధంగా కల్పించాలో ఒక ప్రణాళిక రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి ఏంటంటే ఇమీడియట్ సొల్యూషన్ ఏంటంటే మనం చెప్పలేం. కాకపోతే అది చేయాలి అని చెప్పి మనం దానిపైన ఒక సంకల్పంతో ముందుకెళ్ళామంటే మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్స్ తో మాట్లాడవచ్చు, అడాప్షన్ స్కీమ్స్ తీసుకురావచ్చు, ఏదో ఒక ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. మనం మొత్తానికి మీరు దృష్టి అయితే పెడతారు అంటున్నారు, ఇమీడియట్ సొల్యూషన్ చూపించకపోయినా. ఎందుకంటే ఈ సమస్యలు తీరుస్తే తప్ప మన హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందదు. హైదరాబాద్ అభివృద్ధి చెందలేదంటే తెలంగాణ గుండెకాయ అయినటువంటి హైదరాబాద్ అభివృద్ధి చెందలేదంటే తెలంగాణ కూడా అభివృద్ధి చెందే ప్రసక్తి ఉండదు.
సో మొత్తానికి సమస్యల మీద అయితే మీరు బాగానే అవగాహన తెచ్చుకున్నట్లు అనిపిస్తోంది నాకు మాట్లాడుతుంటే. ఇన్నాళ్ళ నుంచి కూడా మీరు పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నారు, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయంలోకి దిగబోతున్నారు. మరి ఎలా ఎదుర్కోబోతున్నారు ఎదురయ్యే సవాళ్ళని? అంటే రాజకీయాలు అంటే ఈ గతంలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడు కూడా రాజకీయాలలాగా ఎప్పుడు కూడా చూడలేదు నేను. ప్రజల వెంట ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా నాన్నగారు దేవేంద్ర గౌడ్ గారు ఆయన ఏ విధంగా అయితే ప్రజల వెంట ఉంటూ అసలు అభివృద్ధి కార్యక్రమాలు వచ్చారు. అధికారం మన దగ్గర ఉన్నప్పుడు అభివృద్ధి మనము ఆలోచించాలని చెప్పి ఆయన అంటూ ఉండేవారు. నేను ఉప్పల్లో తిరిగినప్పుడు గిట నాకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెప్పారు. మొన్నటికి మొన్న ఒక దర్గాకి వెళ్ళినప్పుడు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి అన్నారు, ఈ ప్రాంతంలో అభివృద్ధి అయిందంటే కేవలం తెలుగుదేశం దేవేంద్ర గౌడ్ చంద్రబాబు నాయుడు వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి అయిందని చెప్పి వాళ్ళు కూడా అనడం జరిగింది. అంటే చిన్న చిన్న గ్యాదరింగ్స్లలో కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ అనేది ఏంటంటే అభివృద్ధి అనేది వచ్చినప్పుడు పార్టీలని చూడకూడదు, పార్టీలు అనేది అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు పార్టీల అంశాలపైన వెళ్ళకూడదు. అభివృద్ధి అనేది అందరికీ సంబంధించినటువంటి విషయం. పార్టీ కార్యక్రమాలు మీ పార్టీలో చేసుకోండి, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చెందే విధంగా చేసుకోవాలని చెప్పి మనం గతంలో చేసి చూపించాం. కాబట్టి నా ఆలోచన కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ న్యాయం ఉంది, దాని న్యాయాన్ని ఏ విధంగా చేయగలుగుతాం అని చెప్పి ఆలోచన ముందుకు వెళ్తాం మనం. ఓకే, సో ఇప్పుడు గ్రేటర్ మేయర్ అభ్యర్థిగా ఎవరి పేరు అనుకుంటున్నారు అధినేత? ఇప్పటివరకు అయితే దానిపైన ఎక్కువ డిస్కషన్ అయితే జరగలేదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ప్రకారంగానే వెళ్తారు. ముఖ్యంగా మనం ఇప్పుడు మన దృష్టి అంతా కూడా ఎట్టి పరిస్థితులలో 110 సీట్లైనా మనం గెలుచుకోవాలి తెలుగుదేశం బీజేపీ కలిసి అని ఆ అంశంపైనే దృష్టి పెట్టించారు అని చెప్పి అనుకుంటున్నాను. కానీ మేయర్ అభ్యర్థిగా మీ పేరు వినిపిస్తోంది. అంటే అది మా తెలుగుదేశం పార్టీలో ఒక కల్చర్ ఉంటుంది. మొదటిగా మొత్తం నాయకత్వాన్ని ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. నాయకత్వం ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని జిల్లా అధ్యక్షులది ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ స్టేట్ పార్టీలో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత పాలిట్ బ్యూరోలో పెట్టడం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్కరు అభిప్రాయం తీసుకున్న తర్వాతనే అధిష్టానం అనేది ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే ఆ అధిష్టానం ఏదైతే పేరు చెప్తారో వాళ్ళ పేరే బయటకు వస్తుంది తప్ప ఇండివిజువల్ ఒపీనియన్స్ అనేది ఉండవు ఇక్కడైతే. మొత్తానికి మీ పేరు అయితే లిస్ట్ లో ఉందా లేదా? నాకు ఐడియా లేదా. ఓకే, మరి ఇప్పుడు టీడీపీ బీజేపీ కలిసి పొత్తు పెట్టుకుని గ్రేటర్ ఎన్నికల్లో ముందుకు వెళితే మైనారిటీలకి దూరం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందనుకుంటున్నాను నేనైతే. మీరేమంటారు దానికి? మేమైతే అది అనుకోవడం లేదు. ఎందుకంటే మైనారిటీ పరంగా మనం మైనారిటీ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించినటువంటి నాయకత్వం ఎక్కడైనా ఉందంటే కేవలం తెలుగుదేశం నాయకత్వమే. కొద్దివరకు బీజేపీ నాయకత్వం కూడా కొద్దివరకు ఆలోచించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఎందుకంటే మోస్ట్ సెక్యులర్ పార్టీస్ ఏ ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులలో అంటే అది తెలుగుదేశం బీజేపీ అని అనుకోవాలి. అందరూ అంటారు బీజేపీ హౌ కెన్ యూ సే ఇట్ ఇస్ సెక్యులర్ అని అంటారు. కానీ అత్యధికంగా ఎవరైతే అభివృద్ధి పైన దృష్టి పెడతారో ఆటోమేటికలీ ఆ అభివృద్ధి అనేది అందరికీ చెందుతుంది. ఒకసారి అభివృద్ధి జరిగిందంటే అది వీళ్ళ కోసం అభివృద్ధి, వాళ్ళ కోసం అభివృద్ధి అనేది ఉండదు. ఒకసారి మనం ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసామంటే దాని ద్వారా అందరూ కూడా లాభపడతారు. కాబట్టి సెక్యులర్గా ఆలోచించి అభివృద్ధి చేసేటువంటి పార్టీలు తెలుగుదేశం బీజేపీ పార్టీ. గతంలో కూడా మనం ఓల్డ్ సిటీలో చూసినట్లయితే ఓల్డ్ సిటీ లోపలికి వెళ్ళి డెవలప్మెంట్ చేసినటువంటి పార్టీ ఏంటంటే అది అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే మనం చేయగలిగాం, ఎన్డీఏ ఉన్నప్పుడు మనం చేయగలిగాం. కానీ ఎంఐఎం పార్టీకే సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళు. అంటే కొద్ది వరకు ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. కొంచెం మతం పరంగా కానివ్వండి కొద్ది వరకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఎడ్యుకేటెడ్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డెఫినెట్లీ టీడీపీ బీజేపీ దిక్కు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఇంకో ఆలోచన లేదు, మన ఏరియాలో డెవలప్మెంట్ కావాలంటే వీళ్ళు వస్తే అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆలోచనతో. కానీ ఎంత ఆలోచనతో ఉన్నా కూడా ఎంఐఎం పార్టీ పాత బస్తీలో ఒక బలమైన శక్తి అనేది మాత్రం మనం కాదు అనలేం కదా. మరి ఎలా ఢీకొనబోతున్నారు ఆ పార్టీని? ముఖ్యంగా మనము ఎంఐఎం విషయానికి వస్తే వాళ్ళు ఏవైతే విధానాలు చేస్తున్నారో, ఏవైతే విధానాల ప్రకారం వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళు
ప్రజల దాకా వెళ్ళగలుగుతున్నారు. కానీ తెలుగుదేశం కూడా ఓల్డ్ సిటీలో కూడా మనం దగ్గర అదే విధంగా వెళ్ళగలుగుతున్నాం. కానీ అక్కడ ఓటింగ్ ప్యాటర్న్ వచ్చే వరకు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ మార్పులు చేర్పులు ఏ విధంగా ఎదుర్కోవాలో మనం చూడాల్సి వస్తుంది. ఓకే, మరి యువతని ఎలా టర్న్ చేసుకుంటారు మీ వైపు? ముఖ్యంగా యువతలో అయితే క్లారిటీ ఉంది. మొన్నటి కార్యక్రమాల తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే అసలు ఎవరు వెళ్ళినా కానీ నాకు అసలు నా పరిధి ఏందో కూడా ఆలోచించకుండా వాళ్ళు వచ్చి, అన్న మీరు ఎట్టి పరిస్థితులలో కంపెనీస్ తీసుకుని రండి నా హైదరాబాద్కి, మీరు ఏమైనా చేయండి, ఈ కేసీఆర్ ఉన్నంత వరకు కంపెనీస్ కూడా వచ్చేటట్లు లేవు అనేటువంటి ఆలోచన యువతలో ఉంది. వాళ్ళు వచ్చి అంటుంటే నేను సర్ప్రైజ్ అవుతున్నా. అంటే వీళ్ళలో ఎంత తపన ఉన్నది, కంపెనీస్ వస్తాయి మనకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆలోచన కూడా వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళందరూ క్లారిటీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని మనం పట్టుకున్నామంటే వాళ్ళు కరెక్ట్గా మనల్ని గైడ్ చేయగలుగుతారు. వాళ్ళు మనకి ముందు ఇక్కడ కంపెనీస్ రావడంలో కానివ్వండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానివ్వండి, ఇటువంటివన్నీ తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుంది. అది కాకుండా ఇక్కడ చాలా హాస్టల్స్ ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్ కూడా చాలా దయనీయమైన పరిస్థితులలో ఉన్నాయి. మరి ఆ హాస్టల్స్ ని కూడా గతంలో మనం తెలుగుదేశం ఉన్నప్పుడే దానిపైన దృష్టి సాధించాం. ఆ తర్వాత వీళ్ళందరినీ ఒక ఓట్ బ్యాంక్ లాగా వాడుకోవడం తప్ప ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. మళ్ళా హాస్టల్స్ ని ఏమన్నా మనం మరమ్మతు చేయాలంటే మనం వస్తేనే మరమ్మతు అవుతుందని చెప్పి వాళ్ళు కూడా హాస్టల్లో ఆల్మోస్ట్ ఒక 150 పిల్లలు, హాస్టల్ పిల్లలు వచ్చి మన పాదయాత్ర టైంలో కలవడం జరిగింది. అని ఒకసారి మా హాస్టల్కి విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. మేము చదువుకుంటామని మేము బయటికి వచ్చి ఇల్లు వదిలిపెట్టి మేము బయటికి వస్తే కూడా మమ్మల్ని కనీసం ఎంకరేజ్మెంట్ చేయట్లేదు ఈ ప్రభుత్వం, కేవలం మాకు అన్నం కూడా చక్కగా పెట్టడం లేదు అనేటువంటి వాళ్ళ ఆవేదన చూస్తుంటే ఎంత బాధ అనిపించింది. ఈ ప్రాబ్లం మీదే ఫోకస్ చేయడానికి వెళితే హెచ్ఎంటీవీ టీం కనీసం లోపలికి కూడా ఎంటర్ కానీ లేదు. ఎగ్జాక్ట్లీ అటువంటి పరిస్థితి ఉంది. రైట్ అండి, కాలర్ తీసుకుందాం. గోపికృష్ణ గారు లైన్ లో ఉన్నారు. గోపికృష్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం నమస్కారం అండి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. నమస్కారం అండి వీరేంద్ర గారు. నమస్కారం అండి. మీ వ్యూస్ బాగున్నాయి యాక్చువల్ గా. థ్యాంక్ యూ. తప్పకుండా మీ యొక్క ఆశయం కానీ మీరు సేవ చేయాలనుకున్న పార్టీ కానీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ప్రజల కోసం పోరాడారండి. డెఫినెట్లీ. నాట్ ఫర్ వన్ పర్సన్, తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు, ఎనీవన్ అండి, వీఆర్ ఇండియన్స్. మీరు అందరి యొక్క ఓట్లు ప్రేమాభిమానాలు కొల్లగొట్టాలనుకుంటున్నాం. యాక్చువల్ గా ఏంటంటే మీరు అనుకోవచ్చు, హైదరాబాద్ లో ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఆల్మోస్ట్ వాళ్ళు 10 అబోవ్ 10, నాకు తెలిసి నేను 10 అనుకుంటున్నాను నియోజకవర్గాలు. నాకు అంత నాకు అవగాహన లేదు. యాక్చువల్ గా 10 నియోజకవర్గాల్లో గెలిచింది. ఆల్మోస్ట్ వాళ్ళు మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే సెటిలర్స్ ఓట్లు కావచ్చు, అది తెలంగాణ ఓట్లు కావచ్చు, కేరళ ఓట్లు కావచ్చు, తమిళనాడు ఓట్లు, ఎవరైనా కావచ్చు, ఒక వ్యూ ఉంది మనిషి మీద, ఒక పార్టీ, ఒక అభిప్రాయాలు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మీద వ్యూ ఉంది. ఎంతవరకు ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ ఎంతవరకు గెలవగలరు, ఎంతవరకు ప్రయత్నం చేయగలరు అనేది అది పార్టీ విషయాలు యాక్చువల్ గా. కానీ గట్టిగా ప్రయత్నించాలి. అండ్ అధికార పార్టీలు ఎవరైనా వాళ్ళ వయసులో వాళ్ళకు ఉంటాయి, మీకుండే ఫీలింగ్స్ మీకుంటాయి. బట్ ప్రజలకు చేరువవ్వాలి. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన సీట్లు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో. ఎన్నో ఓట్ల మెజార్టీతో సీట్లు గెలిచిన ఉన్నాయి, ఎన్నో వార్డులు కూడా ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయం అది. కానీ మీరు మాత్రం గట్టిగా ప్రయత్నం చేయండి. అది సెటిలర్స్ తెలంగాణ వాళ్ళ, కేరళ వాళ్ళ, తమిళనాడు వాళ్ళ కాదు, హైదరాబాద్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కోసం ప్రయత్నం చేయాలి, వాళ్ళ కోసం కష్టపడాలి, వాళ్ళ కోసమే పనిచేయాలనేది మా కోరిక అండి. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. రైట్ అండి గోపికృష్ణ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ గోపికృష్ణ గారు. ఇంకా వీరేందర్ గారు మీరు చెప్పాలి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉంది, మరి ఇప్పుడు పరిస్థితి అలానే ఉందా? ఇప్పుడు పరిస్థితి కూడా అలానే ఉందని చెప్పి అనుకోవచ్చు. అంటే 2014 ఓటింగ్ ప్యాటర్న్ని మనము ఒక్కసారి చూసినట్లయితే 4 నియోజకవర్గాల్లోనే మనకు కొద్ది వరకు ఇబ్బంది పడ్డాం, కానీ మిగతా అన్ని నియోజకవర్గాల్లో చాలా మంచి ఓటింగ్ ప్యాటర్న్ మనం చూడడం జరిగింది.
ఆ 4 నియోజకవర్గాల్లో కూడా కొద్ది వరకు మనము క్యాండిడేట్స్ ని కొద్ది వరకు డిలే చేసినందుకు ఆ ఇంపాక్ట్ అయ్యిందని చెప్పి చాలా మంది కూడా చెప్తా ఉంటారు తప్ప ప్రతి ఒక్క దగ్గర కూడా మనం చూసినట్లయితే ఈ రోజుకి కూడా నేను తాండూరు వెళ్ళినప్పుడు కానీ వికారాబాద్ వెళ్ళినప్పుడు ఇప్పటికీ కూడా తక్కువ ఒక 100 మంది కార్యకర్తలు 200 మంది కార్యకర్తలు ప్రతి ఊర్లో కనీసం ఒక 10 మంది కార్యకర్తలైనా బయటికి వస్తూ ఉంటారంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆ ప్రాంతంలో కూడా చాలా బలంగా ఉందని చెప్పి అనుకోవచ్చు. ఏంటంటే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితులలో వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆ ప్రతి నియోజకవర్గాన్ని బలపరుస్తారు. ఓకే, మొత్తానికి తెలుగుదేశం పార్టీలో లోకేష్ తర్వాత అంతటి బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. పార్టీలో చాలా మంది ఉద్దండులు ఉన్నారు, సీనియర్స్. మరి నాన్నగారితో సమకాలీకులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు మీకు ఎటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు? సరైన సపోర్ట్ ఉంటుందా మీకు? అందరు ప్రతి ఒక్కరు కూడా అసలు పార్టీ హౌస్లోకి వెళ్ళగానే ప్రతి ఒక్కరు కూడా పక్కన కూర్చోబెట్టుకుంటారు. నువ్వు కష్టపడమ్మా, నువ్వు బాగా తిరగమ్మా అని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు నాన్నగారితో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ మన ఎస్పెషలీ కార్యక్రమాలను టేకప్ చేస్తూ ఉంటే ఇంక్లూడింగ్ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు సొంతంగా వచ్చి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి చాలా మందికి కూడా కొత్త రక్తం రావాలి పార్టీలోకి, కొత్త యువత అనే వాళ్ళు ఇంకా మొబిలైజ్ కావాలి పార్టీలోకి అని చెప్పి చాలా మందిలో తపన ఉంది. కొద్ది వరకు నాన్నగారి పైన ఉన్నటువంటి అభిమానంతో కానివ్వండి, పార్టీ పట్ల ఉన్న అభిమానంతో కూడా కొద్ది వరకు చాలా మంది కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికి గ్రేటర్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద మీరు ఫోకస్ చేసిన విధానం బాగానే ఉంది. మీరు ఎలా పరిష్కరించాలి అనుకుంటున్న మీ వ్యూ కూడా చాలా బాగుంది. ఒకవేళ గ్రేటర్లో టీడీపీ కనుక అధికారంలోకి వస్తే నిజంగా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా ఆచరించేస్తారని అనుకుంటూ ఉన్నాను నేను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో ఎన్ఆర్ఐ. మరి కాసేపట్లో తాజా వార్తలు ప్రసారం అవుతాయి. నమస్తే.